అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 184 కోపంలో కేరింగ్. ఇక స్టోరీలోకి వెళ్తే ప్యాలెస్లో ఉన్న కావ్యాన్ని కోప్పడి తన ఇంటికి వెళ్ళిపోమ్మని మరొకసారి పర్మిషన్ లేకుండా అక్కడికి రావద్దని వార్నింగ్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయాడు విరాట్. అతను అలా డైరెక్ట్గా ముఖం మీద చెప్పేస్తాడని ఊహించని కావ్య షాక్ అయిపోయింది. ఛా, మరీ ఇంత డైరెక్ట్గా చెప్పాడేంటి? ఏంటో, నేను ఎంత ట్రై చేస్తున్నా కూడా విరాట్ను నేను ఇంప్రెస్ చేయలేకపోతున్నాను. అలవాట్లేని పనులన్నీ చేసి అల్సర్ తెచ్చుకుంటున్నాను, కానీ ఇతన్ని మాత్రం దక్కించుకోలేకపోతున్నాను. అసలు ఆ హాస్నిలో ఉన్నది ఏంటి, నాలో లేనిదేంటి? ఇంత జరిగినా దానికోసం ఎందుకు ఇంత వెంపర్లాడుతున్నాడు అని అసహనంగా అనుకుంటూ తన ఇంటికి బయలుదేరింది. ఆ రోజు ఉదయం నిద్రలేచిన హాస్ని జలుబుతో ఇబ్బంది పడుతూ బ్రేక్ అయిపోయిన స్క్రీన్లో కాంటాక్ట్ సరిగ్గా కనిపించకపోవడంతో కార్ డ్రైవర్కి బదులు విరాట్కి కాల్ చేసింది. ఆ సమయంలో రెడీ అవుతున్న విరాట్ ఆమె నుండి వచ్చిన కాల్కి ఆశ్చర్యపోతూ అటెండ్ చేశాడు. ఇంత పొద్దున్నే నాకెందుకు కాల్ చేశావు అని వినిపించిన విరాట్ వాయిస్కి తల కొట్టుకుంటూ, స్క్రీన్ ప్రాబ్లం వల్ల ఆ కాంటాక్ట్ సరిగ్గా కనిపించక రాంగ్ డయల్ చేశాను, సారీ అని వెంటనే కాల్ కట్ చేసింది హాస్ని. అయితే ఒక్క ముక్క చెప్పేలోపు ఆమె 10 సార్లు తుమ్మటంతో విరాట్లో తెలియని కంగారు కలిగింది. గాడ్, ఈ ఈడియట్కి జలుబు వస్తే ఒక్క పట్టాన తగ్గదు. నోస్ బాగా బ్లాక్ అయిపోయినట్టుంది, మాట కూడా స్పష్టంగా రావట్లేదు. ఎలా ఉందో అడుగుదామంటే ఎవడో తరుముతున్నట్లు కాల్ కట్ చేసింది. అన్ని విషయాల్లోనూ కంగారే అని నిట్టూరుస్తూ, అబ్బా, పోయి హిట్లర్కి కాల్ చేశానా? ఇదంతా నేను కావాలని చేశాను అనుకుంటాడు, అంతా నా కర్మ అని తిట్టుకుంటూ అతి కష్టంగా కీర్తికి కాల్ చేసి ఆమె సాయంతో డ్రైవర్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది హాస్ని. కాసేపటికి డ్రైవర్ రావడంతో కంపెనీకి బయలుదేరిన హాస్ని దారంతా తుమ్మడంతోనే ఉంది. ఉబ్బిపోయిన ముఖంతో ఎర్రబడ్డ ముక్కుతో కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉండంగా కష్టంగా ఊపిరి పీల్చుకుంటూ క్యాబిన్లో కూర్చున్న హాస్తిని చూసిన కీర్తి, మళ్ళీ ఏమైంది? ఎప్పుడూ ఏదో ఒకటి నెత్తి మీదకు తెచ్చుకుంటూనే ఉంటావు. అయితే బయట సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు ఏదో ఒకటి కష్టంగా ఉంటాయి. కొంపతీసి కష్టాలకై నువ్వేమైనా బ్రాండ్ అంబాసిడర్వా? నిజం చెప్పు అని అనుమానంగా చూసింది. నా బాధ నీకు నవ్వులాటగా ఉందా? నా ముక్కు పని చేయట్లేదు కీర్తి, టార్చర్ కనిపిస్తుంది అని ఏడుపు మొహం పెట్టింది హాస్ని. ఐ థింక్ ఇట్స్ కాల్డ్ జలుబు బంగారం. అది పెట్టే టార్చర్కి, సాడిస్ట్ మొగుడ పెట్టే టార్చర్కి పెద్దగా తేడా లేదు. భరించడం తప్ప ఎస్కేప్ అవ్వడం కష్టం అని లెక్చరర్ లెవెల్లో చెప్పింది కీర్తి. అవునా, ఇంతకీ ఎక్స్పీరియన్స్ రావడానికి ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావేంటి అని వెట్టకారంగా అడిగిన హాస్ని వైపు కొర్ర చూస్తూ, ఇంతటి వేదాంతం చెప్పడానికి పెళ్లి చేసుకోనక్కర్లేదు పాప, నీలాంటి తింగర్ పిల్లాన్ని చూసినా చాలు. సర్లే, ముక్కు మూసుకుపోయినట్టుంది, టాబ్లెట్స్ వేసుకో, కాస్త రిలీఫ్ ఇస్తుంది అని స్నేహితురాల మీద కన్సర్న్ చూపించింది కీర్తి. ఇలాంటి చిన్న వాటికి టాబ్లెట్స్ వేసుకునేంత వీక్ కాదు ఈ హాస్ని, స్ట్రాంగ్ ఐరన్ అని గొప్పలు చెప్తూనే మరో 10 సార్లు తుమ్మింది. ఒక పక్కన ఇబ్బంది పడుతూ కూడా బిల్డప్ ఎందుకు నీకు? సరే, నీ ఏడుపేదో నువ్వేడు, నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను అని తన ప్లేస్లోకి వెళ్ళిపోయింది కీర్తి. లంచ్ టైం అయినప్పటికీ కాస్త కూడా ఫ్రీగా అవ్వకపోగా ఊపిరి పీల్చడం మరింత కష్టంగా అవ్వడంతో సోఫాలో అడ్డం పడి అష్టకష్టాలు పడుతున్న హాస్తిని చూసిన కీర్తికి జాలేసింది. ఆమెకు కాస్త దూరంలో నిలబడి, నేను వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. ముఖం దగ్గరికి వచ్చి కూడా చెప్పొచ్చు కదా, నాకు వచ్చింది చిన్న జలుబే, కరోనా కాదు అని మూతి తిప్పిన ఆమెను విసుగ్గా చూసి బయటకు నడిచింది కీర్తి. కాసేపటి తర్వాత డోర్ ఓపెన్ చేసిన శబ్దం రావడంతో వచ్చింది కీర్తి అనుకొని, నా దగ్గరకు వస్తే వైరస్ అంటుకుంటుందేమో అని తెగ భయపడ్డావు, ఇప్పుడెందుకు వస్తున్నావు అని అడుగుతూ బలవంతంగా కళ్ళు తెరిచిన హాస్నికి ఎదురుగా ఉన్న ఆకారం మస్కమస్గా కనిపించింది. ఇదేంటి కీర్తి ఇంత పొడుగు అయిపోయింది అని కళ్ళు నింపుకొని మరీ చూసిన ఆమెకు తన్ని సూటిగా చూస్తున్న విరాట్ కనిపించాడు. దాంతో కంగారుగా పైకి లేచి, మీరిక్కడేం చేస్తున్నారు అని అడిగింది ఆమె. నువ్వే కదా కాల్ చేసావు అన్న విరాట్ మాటతో, అది రాంగ్ కాల్ అని చెప్పాను కదా, వినిపించలేదా అని ముక్తసరిగా అడిగింది హాస్ని. కాల్ కాదు, ఈ తుమ్ములు తప్ప మాటలు వినిపించలేదు, అందుకే వచ్చాను అంటూ దాస్కి సైగ చేయగానే వాటర్ బకెట్ తీసుకొచ్చి హాస్ని కాళ్ళ దగ్గర పెట్టాడు. ఈ బకెట్ ఎందుకు తీసుకొచ్చాడు దాస్? ఈ వాటర్ నేనేం చేసుకోవాలి అని పొగలు కక్కుతున్న నీళ్ల వైపు పిచ్చి చూపులు చూస్తూ అడిగింది. వెళ్ళి స్నానం చెయ్యి, సమ్మగుంటుంది
అని వెటకారంగా చెప్పిన విరాట్ వైపు కోపంగా చూస్తూ, నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? ఇంత వేడి నీళ్ళతో స్నానం చేస్తే తోలు ఊడి చేతిలోకి వస్తుంది. నా వల్ల కాదు, తీసుకెళ్ళిపోండి అని చురుక్కుగా చెప్పింది. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి, ఆ నీళ్ళంత వేడిగా లేవు అని అప్పటికప్పుడే టేబుల్ ఏర్పాటు చేసి దాని కింద బకెట్ పెట్టి అందులో ఆమె కాలు పెట్టాడు. వెంటనే ఆవిరి పట్టడానికి ఒక పెద్ద బౌల్లో హాట్ వాటర్ వేసి అందులో కావాల్సిన ఐటమ్స్ వేసి తీసుకొచ్చి ఆమె ముందు పెట్టి ఆవిరి పట్టమని బలవంతం చేశాడు. దాంతో తప్పక అతను చెప్పినట్టు చేసింది. అలా పావుగంట పాటు చేసేసరికి ఆమె నోస్ క్లియర్ అయ్యి నార్మల్గా ఊపిరి పీల్చుకుంది. అప్పుడే లోపలికి వచ్చిన కీర్తి అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఇదేంట్రా బాబు, రోజు పంతంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఒకరినొకరు టార్చర్ చేసుకుంటారు. ఇప్పుడేమో దీనికి కొంచెం జలుబు వచ్చేసరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇలాంటి వెర్రి ప్రేమను నేనెక్కడా చూడలేదు. వీళ్ళ గొడవలకి ఒక నమస్కారం. ఈ ఇద్దరు సూపర్గా కొట్టుకుంటూ పక్కనున్న వాళ్ళకి పిచ్చెక్కిస్తున్నారు. మధ్యలో దూరిన వాళ్ళు వెర్రి వెంగలపవ్వడం ఖాయం అని లోపల తిట్టుకుంటూ ఉంది కీర్తి. 20 నిమిషాల తర్వాత, ఇక చాలు విరాట్ గారు, ఇప్పుడు బాగానే ఉంది. హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. ఏదో ఒకరోజు మీ రుణం ఉంచుకోను, తీర్చేస్తాను అని పల్లికిలించింది హాస్ని. నా రుణం ఎప్పుడు తీర్చుకోవాలో నేను చెప్తాను. నువ్వు వరి అవ్వాల్సిన పని లేదు. టాబ్లెట్స్ ఏమైనా కావాలంటే చెప్పు, ఇప్పుడే తెప్పించేస్తాను అని అడిగాడు విరాట్. ఐఎమ్ ఫైన్ విరాట్ గారు, అనవసరంగా మీ వర్క్స్ ఆపుకొని మరీ ఇక్కడికి వచ్చారు. ఏమైనా ఉంటే నేను మెసేజ్ చేస్తాను, ఆఫీస్కి వెళ్ళండి అని బదులిచ్చింది హాస్ని. ఆ మాటలకి ఆమె వైపు ఒక్క క్షణం పరీక్షగా చూసి సైలెంట్గా వెళ్ళిపోయాడు విరాట్. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి నిద్రపోయిన హాస్ని లేచేసరికి సాయంత్రమైంది. ముఖం కడుక్కొని బయటకు వచ్చిన ఆమెకు హాట్ వాటర్ బకెట్ను పరీక్షగా చూస్తూ కనిపించింది కీర్తి. అది చూసి, పిల్లగాడికి సైడ్ కొట్టాల్సిన వయసులో బకెట్కి సైడ్ కొడుతున్నావు, నిన్ను చూస్తే జాలేస్తుంది కీర్తి అని విచారంగా అంది. నీ ముఖమే, ఈ బకెట్ ఏదో బాగుంది కదా, మా పేరెంట్స్కి ఉపయోగపడుతుందని చూస్తున్నాను. ప్రస్తుతానికి నాకు అబ్బాయిల్ని చూసే అంత ఇంట్రెస్ట్ లేదు. ముందు మంచిగా సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత ఏదైనా. సరే, మార్కెట్కి వస్తావా? ఇలాంటిది ఒకటి కొనాలి అని అడిగింది కీర్తి. అందుకు హాస్ని ఒప్పుకోవడంతో ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళ్ళి ఆ బకెట్ కొనుక్కొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది ఇలా ఉండగా ఆ రోజు సాయంత్రం కావ్య ఇంటికి వచ్చేసరికి రాజేంద్రవర్మ ఇంకా మహేంద్రవర్మ డైనింగ్ టేబుల్ దగ్గర తింటూ కనిపించారు. ఆమెను చూడటంతోనే, అదేంటి అప్పుడే వచ్చేసావు? ఇంకొన్ని రోజులు ప్యాలెస్లో ఉంటే బాగుండేది. విరాట్ ఇప్పుడు బాధలో ఉన్నాడు కాబట్టి నువ్వు దగ్గరుండి కన్సోల్ చేస్తే నీ వైపు మొగ్గుతాడు కదా అని ఆలోచనగా అన్నాడు రాజేంద్రవర్మ. విరాట్తో క్లోజ్ అవ్వడం మీరు అనుకున్నంత సులభం కాదు మావయ్య. మనం ఎన్ని ప్లాన్స్ వేసినా ఒక్క క్షణంలో స్పాయిల్ చేస్తాడు. ఎన్ని పాటలు పడినా ఎలాంటి ఉపయోగం ఉండదు అని అసహనంగా అంది కావ్య. ఆమె చెప్పినవన్నీ మౌనంగా వింటూనే తినడం ముగించి, నీ డిన్నర్ కంప్లీట్ అవ్వగానే స్టడీ రూమ్కి రా మహేంద్ర అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాజేంద్రవర్మ. ఏంటో, పెళ్లి జరిగినా ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ మనిషి అర్థం కాడు. ఎప్పుడేం చేస్తాడో తెలియదు. అక్కర్లేని పనులన్నీ చేస్తారు, పనికొచ్చేవి ఒక్కటి కూడా చేయరు అని నిరుత్సాహంగా అంది వసుమతి. మీరు తప్పుగా అనుకుంటున్నారు అత్తయ్య. మావయ్య ఏదైనా ఆలోచించే చేస్తారు. ప్రస్తుతం బిజినెస్ విషయాల్లో బిజీగా ఉన్నారు. మీరు అర్థం చేసుకోకపోతే ఎలా అని నచ్చ చెప్పింది కావ్య. సరే, ఆ విషయం వదిలే. ఇంతకే నువ్వు వెళ్ళిన పని ఏమైంది? ఇంకొన్ని రోజులు ప్యాలెస్లోనే ఉంటావనుకున్నాను, అప్పుడే వచ్చేసావే. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అని ఆరా తీసింది వసుమతి. ప్రాబ్లమే, కానీ ఈసారి విరాట్ వల్ల వచ్చింది అంటూ ప్యాలెస్లో జరిగిన సంఘటనని చెప్పి బాధపడింది కావ్య. అయ్యో పిచ్చి పిల్ల, విరాట్ అలా అన్నందుకు వచ్చేసావా? మైండ్ డిస్టర్బ్గా ఉన్నప్పుడు మగవాళ్ళు ఆడదాని స్పర్శ కోరుకుంటారు. అతను అన్న మాటలు మనసులో పెట్టుకోకు. మంచి అవకాశాన్ని చేతుల్లో నుంచి వదిలేసుకున్నావు. మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో అని నిట్టూర్చింది వసుమతి. ఆమె చెప్పిన దానికి ఏమని బదిలివ్వాలో తెలియక సైలెంట్ అయిపోయింది కావ్య. అయితే అక్కడే ఉన్న మహేంద్రవర్మ ఆ ఇద్దరి మధ్య నుసుగులు గమనిస్తూనే భోజనం ముగించి స్టడీ రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికే చైర్లో కూర్చొని దీర్ఘాలోచనలో ఉన్న తండ్రిని చూసి, దేని గురించి అంత సీరియస్గా థింక్ చేస్తున్నారు? ఏమైనా ప్రాబ్లం ఉందా అని ప్రశ్నించాడు మహేంద్రవర్మ. ప్యాలెస్లో నుండి కావ్య ఎందుకు తిరిగొచ్చింది? ఇంకొన్ని రోజులు అక్కడే ఉంటే నేను అనుకున్న పని జరిగేది కదా అని అసహనంగా అన్నాడు రాజేంద్రవర్మ. తండ్రి మాటలు తేడాగా అనిపిస్తూ ఉంటే అతని వైపు తీక్షణంగా చూస్తూ, మీ ఉద్దేశం ఏంటో క్లియర్గా చెప్పండి నాన్న అని కోపంగా అన్నాడు మహేంద్రవర్మ. ఏముంది, తను ఇంకొన్ని రోజులు అక్కడే ఉంటే నెమ్మదిగా విరాట్ తన దారి కోరుకునేవాడు. నువ్వు కూడా నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చేది అని సూటిగా అతని కళ్ళల్లోకి చూశాడు రాజేంద్రవర్మ. మీ మనసులో ఉన్న దురుద్దేశం ఏంటో నాకు అర్థమైంది. అది ఎప్పటికీ జరగదు.
బాగున్న జంటని విడదీసి వాళ్ళిద్దరి మధ్యలో వెళ్లాల్సిన అవసరం నాకేముంది అని తండ్రిని ప్రశ్నించాడు. నా కొడుకు మనసులో ఏముందో నాకు తెలియదా? అందుకే కదా ఇదంతా చేస్తున్నాను. నువ్వు చెప్పకపోతే నాకే విషయాలు తెలియవు అనుకున్నావా? నెట్లో వైరల్ అయిన మీ ఇద్దరి ఫోటోలు నేను కూడా చూశాను. ఎంత సంతోషంగా అనిపించిందో తెలుసా? ప్రతిసారి నీకు సొంతం అవ్వాల్సిన వాటిని వాడు దక్కించుకుంటుంటే తండ్రిగా నేను ఎంత రగిలిపోయానో నీకు తెలియదు. అయినా ఇష్టం లేకుండానే తనకు దగ్గర అవ్వడానికి ప్రయత్నించావా అని కోపంగా అడిగాడు రాజేంద్రవర్మ. ఆ రోజు తెలియని ఆవేశంలో తప్పు చేశాను. ఒక్క క్షణం నా మనసుని కంట్రోల్ చేసుకొని ఉంటే చింత బాధ మిగిలేదు కాదు. గిల్టీ ఫీలింగ్తో నాలో నేనే ఎంత నలిగిపోతున్నానో మీకు తెలియదు. తప్పు నేను చేస్తే శిక్ష హాస్ని భరించింది. ఈ సమాజం ఆడదాన్ని నిందించినంత తేలికగా మగాన్ని అనదు కదా. కుదిరితే హాస్నికి సహాయం చేస్తాను తప్ప సమస్యలు సృష్టించను. మీకు అలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే ఇప్పుడే తీసేయండి. వాళ్ళిద్దరి మధ్యలో అంతులేని ప్రేమ ఉంది. విడదీయడం ఎవ్వరి వల్ల కాదు, అది ఎవరైనా సరే అని తేల్చి చెప్పాడు మహేంద్రవర్మ. నీ తండ్రి నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావు మహేంద్ర. నిన్ను మహారాజును చేయడం కోసం నేను ఎన్ని పాటలు పడుతుంటే నాకే నీతులు చెప్తున్నావా అని కోపంగా అడిగాడు రాజేంద్రవర్మ. మా నాన్న సామర్థ్యం నన్ను విరాట్ బంధించినప్పుడే తెలిసింది. విడిపించడానికి చాలా ట్రై చేశారు కదా. అయినా ఫోటో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు, కానీ ఆ పని చేసింది ఎవరని బాధ్యతగా అడిగారా అని సీరియస్గా చూశాడు. దాని గురించి అడగాల్సిన అవసరం ఏముంది? ఆ పని చేసింది అతని తల్లి అనసూయ అని అందరికీ తెలుసు. అందుకే కదా విరాట్ బాడీగార్డ్ని బంధించాడు. అయినా ఆమెకు హాస్ని అంటే మొదటి నుండి ఇష్టం లేదు. అందుకే కదా కావ్యను అతనితో కలవాలని డిన్నర్తో వంక పెట్టుకొని రెస్టారెంట్కి పిలిచింది అని తేలికగా మాట్లాడారు రాజేంద్రవర్మ. తండ్రి మాటలకి కోపం వస్తూ ఉంటే కంట్రోల్ చేసుకుంటూ నాకు కొంచెం వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు మహేంద్రవర్మ. నీలో మార్పు కనిపిస్తోంది. అది అలాగే కొనసాగితే నేను అనుకున్న పని జరగదు. వెంటనే తొందరపడాలి అని ఆలోచనలో పడ్డాడు రాజేంద్రవర్మ. రాజేంద్రవర్మ లాంటి స్వార్థపరులు కావాల్సిన వాటిని దక్కించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. హాస్ని తన కొడుకుని పెళ్లి చేసుకుని ఉంటే విరాట్ మానసికంగా గాయపడి పిచ్చివాడవుతాడని, అప్పుడు కంపెనీ పగ్గాలు సులువుగా చేజిక్కించుకోవచ్చని ప్లాన్ వేస్తున్న అతనికి ఊహించని విధంగా కావ్య తిరిగి రావడం నిరుత్సాహపరిచింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా విరాట్ను అడ్డు తొలగించలేకపోయాడు. దాంతో అతనిలో పంతం మరింత పెరిగింది. అనుకున్నది సాధించడం కోసం కొడుకును కూడా పావుగా మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు రాజేంద్రవర్మ. కాసేపటికి ఒక నిర్ణయం తీసుకొని బయటకు వచ్చిన రాజేంద్ర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వసుమతితో మాట్లాడుతున్న కావ్యను పిలిచి, తొందరలో అనసూయ పుట్టినరోజు వస్తుంది. దానికి విరాట్ తప్పనిసరిగా పార్టీ ఏర్పాటు చేస్తాడు. అప్పుడు సమాజం కోసమైనా హాస్నిని తీసుకొస్తాడు. అలా జరగకుండా నువ్వు ఆపాలి అని ఒక నిమిషం సైలెంట్ అయ్యి ఆమె కళ్ళల్లోకి చూశాడు. అందుకు నేనేం చేయాలి మావయ్య అని అనుమానంగా అడిగిన కావ్యకి ఒక ప్లాన్ చెప్పాడు రాజేంద్రవర్మ. ఆ ప్లాన్ వినడంతోనే కావ్య ముఖం ఆనందంతో వెలిగిపోయింది. ఈ పని ఖచ్చితంగా సక్సెస్ చేసి చూపిస్తాను అని ఉత్సాహంగా అంది. ఇంతకీ రాజేంద్రవర్మ చేసిన ఆ ప్లాన్ ఏంటి? కావ్య అనుకున్నది సాధిస్తుందా? ఇద్దరు కలిసి హాస్నికి ఎలాంటి సమస్యను సృష్టించబోతున్నారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.